Avinash Reddy, Member of Parliament and Professional Planner and Killer. Avinash Reddy గారు ఒక మాట మీతో మాట్లాడాలని ముందుకు వచ్చినా నేనేవేవో మాట్లాడినావు ప్రెస్ మీట్ లో ఏదో భావోద్వేగానికి గురైనట్లు మీరేదో సర్వం కోల్పోయినట్టు నీ ముఖంలో కనపడుతుంది. నాకు అర్థమైంది అవినాష్ రెడ్డి. కానీ సర్వం కోల్పోయినా సహనం కోల్పోకూడదు. ఇష్టం వచ్చినట్టు ఎదుటి వాళ్ళ మీద మాట్లాడకూడదు తప్పు లేనప్పుడు. మీ తప్పులు చాలా ఉన్నాయి. అందులో పొద్దున మా ఇన్ఛార్జ్ వర్యులు మా నాయకులు కొన్ని పాయింట్ కూడా చెప్పినారు. 2-3 సార్లు వీడియో చూడు, నీకు బాగా అర్థమవుతాయి దద్దమ్మలు ఎవరో. ఆల్రెడీ నువ్వు దద్దమ్మ అనే విషయము నీకు అర్థం కావాలి. నువ్వు ఆల్రెడీ దద్దమ్మవే కాబట్టి మళ్ళీ నువ్వు దద్దమ్మవో కాదో నీకు చెప్పడానికి వచ్చిన. అన్ని పాయింట్లలో ఒక పాయింట్ నేను నీకు చెప్పడానికి కోసం వచ్చిన. ఇప్పుడు 4వ తారీఖు నీటి సంఘాలకు సంబంధించి అప్లికేషన్ కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది. 8వ తారీఖు వరకు గడువు ఉందన్న విషయం తెలుసు. ఆ టైం తర్వాత మళ్ళీ 11వ తారీఖు వచ్చింది. 14వ తారీఖు ఎలక్షన్ ఉంది. మీకు అంతా రైతుల పట్ల ప్రజల పట్ల నీటి సంఘాల గురించి ఎలక్షన్ జరిగి ప్రజల తరపు ఉండాలన్నప్పుడు మీరు ఖచ్చితంగా ముందే నోటీస్ తీసుకోవాలి కదా. మీరు నిలబెట్టాలనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులను ఎంపిక చేసుకొని వాళ్ళని నిలబెట్టుకోవాలంటే నోటీస్ తీసుకోవాల్సిన బాధ్యత రెస్పాన్సిబిలిటీ మీకుంది. మీరు తీసుకోకపోకుండా ఏదో బస్ టికెట్ తీసుకుని పైకి బస్సులో ఎక్కినట్టు అప్పటికప్పుడు తీసుకోవాలంటే కానీ మీకు ముందు అజాగ్రత్తగా ఉన్నారు. మీకు ముందు పోటీ చేసే ఉద్దేశం నీకు మీ అన్నకు లేదు కాబట్టి ముందే ఏదో కారణం నెపం చూపించి బాయ్కాట్ చేయాలనే ఉద్దేశం ఉంది కాబట్టి నేను డ్రామా ప్లే చేశాను. ప్రజలను ఎర్రోలం చేయాలా, రైతులను ఎర్రోలం చేయాలనే ఉద్దేశంతో మీరు ఈ పని చేశారు. ప్రజలందరూ చూశారు. ఆ మాట నువ్వు గుర్తుపెట్టుకో. ఎందుకంటే మీరు ఎంత దద్దమ్మలో ప్రజలు తెలుసు. 2వ పాయింట్ చెప్తాను. పతాకులు రాజ్యాంగంలో ఏందో పెద్ద మేము ప్రజాస్వామ్యాన్ని కూని చేసినాము, ప్రజాస్వామ్యంలో ఈ విధంగా ఎన్నికలు ఇలా నాకు జరిపేది అలా నాకు జరిపేది అంటున్నాం. పులివెందులోనే స్వయంగా పశ్చిమ రాయలసీమ ఎన్నికలు జరిగినప్పుడు పులివెందులు కూడా ఒక నియోజకవర్గంలో ఒక మండలం లింగాల మండలంలో మేము శాంతియుతంగా వెళ్లి నలుగురము ఏమాత్రము గొడవలు వద్దనుకొని ప్రశాంత వాతావరణం మేము ఉంటే మీ వాళ్ళంతా మీ చెంచాగిరి ఉన్నారు. లింగాల మండలంలో అంతా చెంచా ఉన్నారు. చెంచా గుండాలు చెంచాగిరి లీడర్స్ అంతా మీరంతా కట్టెలు రాళ్ళు మేము బీటెక్ రవి గారి కోరిక పోతే పోలింగ్ ని సందర్శించడానికి కోసమని రాళ్లతో కట్టెలతో దుబ్బి మా మీద దాడి చేసి మమ్మల్ని ప్రాణాన్ని కూడా తీసే విధంగా మీరు ప్లాన్ చేశారా లేదా? వృత్తిలో తప్పించుకున్నటువంటి వ్యక్తి నేను ఒకని ఆ రోజు. మరి అప్పుడు ఈ ప్రజాస్వామ్యం ఇవన్నీ గుర్తుకు రాలేదా అవినాష్ రెడ్డి? నువ్వు మాట్లాడమేనా? సరేలే, ఇంకొక పాయింట్ దీనికి సమాధానం చెప్పు. ఇప్పుడు గుండెకు సంబంధించి ఏదైనా జబ్బు వచ్చింది అనుకో, ఎవరైనా గుండెకి సంబంధించిన డాక్టర్ కాడికి వెళ్తారా లేకపోతే కింద కాళ్ళ నొప్పులు వచ్చిన ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తారా? నువ్వు చేస్తానేది నీటి సంఘాలకు సంబంధించిన ఎలక్షన్. నువ్వు పోవాల్సింది ఎక్కడికి పోవాలా? ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వెళ్ళాలి. నువ్వు ఎంఆర్ఓ ఆఫీస్ కా పోకుండా నువ్వు వెళ్ళేది ఎక్కడికి వెళ్ళావు? పోలీస్ స్టేషన్ పోయినావు. అంటే ఆడి ముందే ప్లాన్ చేసుకొని సిఏ దగ్గరికి వెళ్ళి డిఎస్పీ దగ్గరికి వెళ్ళి మమ్మల్ని ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకెళ్ళంటే నేను ఎంఆర్ఓ ఆఫీస్ దావో తెలియదనే, లేకపోతే నువ్వేమైనా మీ అన్న చెప్పి నువ్వు చిన్నపిల్లలు తెలియదనే? అది పద్ధతి కాదు అవినాష్ రెడ్డి. నువ్వు బైకాట్ చేయాలనే ఉద్దేశంతో నువ్వు మీ అన్న ఇద్దరు కలిపి ప్లాన్ చేసుకుని ప్రజలను ఈ రైతులను ఎర్రోలా చేయడం కోసం ఇదంతా పెద్ద స్కెచ్. దీంట్లో దద్దమ్మలు ఎవరు? మీరు దద్దమ్మలు. చేతగాని నాకు ఎవరు అంటే మీరు చేతగాని వాళ్ళు. పొద్దున్న లేస్తే మా మగం చూసుకో, మీకు చేతగాని రాజకీయాలు చేస్తారు. ఇది కాదు, మా నాయకుడు మాట్లాడాలంటే అర్హత లేదు. సొంత రాజకీయాల కోసం నీ రాజకీయ లబ్ధి కోసం సొంతం మీ చిన్నాయన చంపుకొని రాజకీయాల లబ్ధి పొందినాం. అలాంటి నాయకుడు కాదు మా నాయకుడు. సొంత చిన్నాన్ని చంపబడితే చనిపోతే అక్కడ ఉన్నటువంటి కుటుంబాల కోసం ప్రజల కోసం కార్యకర్తల కోసం రాజకీయాలకు వచ్చినటువంటి నాయకుడు మారితే రవీంద్రనాథ్ రెడ్డి. అది గుర్తుపెట్టుకో. చేతగాని దద్దము నువ్వు. మాటలు పెదవుల మధ్యలో నుంచి దాటిన తర్వాత అవతలానికి నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త. కబడ్డార్ అవినాష్ రెడ్డి.